అప్డేట్ చూద్దాం. భాగ్యనగరంలో గణేష్ పండుగ సందడి మొదలైంది. రేపు గణేష్ చతుర్థి కావడంతో నగరవాసులు పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా గణేష్ పండుగలో ముఖ్యమైన విగ్రహాలు, పూజా వస్తువులు, లడ్డూల కోసం మార్కెట్లకు క్యూ కట్టారు. దాంతో నగరంలో మార్కెట్లు అన్ని సందడిగా రద్దీగా మారాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పండుగకు తమకు కావాల్సిన వస్తువుల కొనుగోలు కోసం షాపులకు క్యూ కట్టారు. నగర మార్కెట్ల వద్ద గణేష్ పండుగ సందడికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో గణేష్ పండుగ సందడి మొదలైంది. నగరవాసులందరూ కూడా పండుగను సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఒకవైపున గణేష్ ని విగ్రహాలు కొనుగోలు చేసుకోవడం, అలాగే పూజకు కావాల్సినటువంటి సామాగ్రి, అలాగే లడ్డూలను కొనుగోలు చేయడం, ఇలా పండుగను పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం కోసం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఆ పండుగ హడావిడి అనేది గత కొన్ని రోజుల నుంచి కనిపిస్తోంది. ఇక నగరంలోని అనేక మార్కెట్లలో కూడా ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొంది. ప్రజెంట్ మనం ఎర్రగడ్డ మార్కెట్ వద్ద ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ఆ గణేష్ విగ్రహాల అమ్మకం ఆ కేంద్రాలన్నీ కూడా ఇటు ఒకవైపున కొనుగోలుదారులతో కొంత బిజీగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భక్తులకు కావాల్సినటువంటి విగ్రహాలను వివిధ రూపాలలోనూ, అలాగే వాళ్ళ యొక్క అంటే 1 ఫీట్ నుంచి అలాగే 2 ఫీట్లు, 3 ఫీట్లు, 4 ఫీట్లు, 15 ఫీట్ల వరకు కూడా ఎలా కావాలంటే అన్ని ఫీట్ల వరకు కూడా వివిధ రేట్లలో కస్టమర్లకు అందించేందుకు ఇటు అమ్మకందారులు కూడా వాటన్నింటిని కూడా సిద్ధం చేసినటువంటి విజువల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి గణేష్ని పండుగ అంటే హైదరాబాద్ మహానగరంలో ఒక ప్రత్యేకమైనటువంటి వైబ్ ఉంటుంది. మిగతా పండుగలతో పోలిస్తే గణేష్ని పండుగ అనగానే ప్రతి ఒక్కళ్ళు చాలా ఉత్సాహంగా ఫెస్టివల్ను జరుపుకోవాలని భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు గతంలో చాలా రేర్గా విగ్రహాల కొనుగోలు ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతి గల్లీలో కూడా చాలా మంది విగ్రహ మండపాలను పెట్టుకొని, విగ్రహాలను పెట్టుకొని పూజలు చేయడం, ప్రసాదాలు అందించడం, డీజే సౌండ్లతో ఇటు వినాయకుని పాటలతో సందడి చేయడం. సో ఇది నిత్యకృత్యంగా ఒక పండుగ వాతావరణాన్ని మరింత ప్రతిబింబించేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు అనేవి మనకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తుంటాయి. ఇక అందులో భాగంగానే ఇటు విగ్రహాల అమ్మకం కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఇప్పుడు రైనీ సీజన్ అయినప్పటికీ కూడా కొంత వర్షాలు అనేవి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నా కూడా సో విగ్రహాలను కొనుగోలు చేసి పూజలు గణేశుడికి పూజలు చేయాలన్న ఉద్దేశంతో మార్కెట్లకు భక్తులు క్యూ కట్టి విగ్రహాలను తీసుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ మనం ఇటు గణేష్ని విగ్రహాల అమ్మకానికి సంబంధించినటువంటి ఒక షాప్ దగ్గర ఉన్నాం. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది ఆ ఈసారి అమ్మకాలకు సంబంధించి ఎట్లా చేస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందండి ఈసారి ఆ విగ్రహాలు అమ్మకం అనేది ఎట్లా జరుగుతుంది? మొత్తం అప్పు తీసుకొచ్చి మాల్ తెచ్చినాం. ఇంకా మొత్తం వర్షం వస్తుంది, గిరాకు కూడా చెప్పిన రేట్ కూడా ధర పెడుతున్నా లేదు. ఖరీదు 1000 రూపాయలు ఉంటే 200కి అడుగుతున్నారు బొమ్మలు. గిరాకు కూడా లేదు. మా బాధలో మేము ఉన్నాం అంతే. అంటే ఎన్ని ఫీట్ల వరకు అంటే ఎంత రేటుకి అమ్ముతున్నారు? ఎక్కడ నుంచి ఎక్కడ స్టార్టింగ్ రేట్ నుంచి ఫినిషింగ్ వరకు? 500 నుంచి 800, 1000 రూపాయలు, 1500, 2000 ఇట్లా ఉంది. ఎన్ని ఫీట్ల వరకు ఉంటాయి మీ దగ్గర? 2.5 నుండి 3 ఫీట్లు. వర్షం వల్ల కూడా కొంత ఇబ్బంది ఏమైనా ఎదురవుతుందా? ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. గిరాకులో ఆగిపోతుంది, ఎక్కడ ఆగిపోతుంది అన్న. గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? ఇదో పోయిన సంవత్సరం మంచిగానే వర్షం ఉంటే కూడా గిరాకు నడిచింది. ఇప్పుడు మొత్తం డల్ అయిపోయింది. ఏమైతుందో ఆ దేవుడికే తెలుసు. సో గతంతో కంపేర్ చేసుకుంటే ఈసారి అమ్మకాలు అనేవి కొంచెం స్లోగా ఉన్నాయి. అప్పులు చేసి ఆ విగ్రహాలను తీసుకొని వచ్చాము, కానీ ఇటు అమ్మకాలు మాత్రం చాలా స్లోగా జరుగుతూ ఉన్నాయనేటువంటి విషయాలను తెలియజేస్తున్నారు. కొంతమంది ఇక్కడ విగ్రహాలను కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఈసారి విగ్రహాలకు సంబంధించినటువంటి రేట్లు ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? సో వాస్తవానికి ఇటు మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే గతంతో కంపేర్ చేసుకుంటే ఈసారి వర్షాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. దాని కారణంగా కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నాము. మరోవైపున ఇటు వర్షాలు అనేవి కొంచెం గిరాకీని దెబ్బతీస్తున్నాయి. చాలా తక్కువ రేట్లకు అడుగుతూ ఉన్నారనేది ఒకవైపున షాపుల వాళ్ళు తెలియజేస్తున్నారు. మరోవైపున ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, ఇప్పటికే వర్షాలు అంటే గత సీజన్తో కంపేర్ చేస్తే ఈ సీజన్లో వర్షాల ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపించడం కారణంగా ఎక్కడికక్కడ కొంత వ్యాపారం కూడా ఇబ్బందికరంగా మారుతుందనేది ఎక్కువ బిజినెస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. మరోవైపు కస్టమర్లు మాత్రం ఖచ్చితంగా వినాయకుని పండుగ అంటే హైదరాబాద్ మహానగరంలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పండుగలలో ఒకటిగా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా విగ్రహాలను తీసుకొని వెళ్ళి సెలబ్రేషన్ అనేది చాలా బాగా చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది విగ్రహాలను తీసుకెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈసారి ఫెస్టివల్ని? ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటారా? తీసుకెళ్తుంటాం సార్, తీసుకెళ్తుంటాం. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు?
మేము మా అబ్బాయి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారండి. నేను కాళహస్తి, శ్రీకాళహస్తి దగ్గర. మా అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో ప్రగతి నగర్లో ఉన్నాడు. ఇంట్లో చేసుకుంటారు. చేసుకుంటాం. ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ గణేష్ పండుగ వస్తుంటారు. అవును, వస్తూ ఉంటాం. ఎంత పడింది ఈసారి విగ్రహం? ఎంత 1000 రూపాయలు పడింది. ఇటు గతంతో మీరు అంటే మీరు హైదరాబాద్ లోనే ఉంటారు కదా? అంటే నాది ఫస్ట్ టైం అండి ఇది హైదరాబాద్. అంతకుముందు నేను బెంగళూరులో. బిజినెస్ ఎట్లా విగ్రహాలు పర్లేదండి, అంటే బెంగళూరుతో కంపేర్ చేస్తే కొద్దిగా రేట్స్ బెటరే ఉన్నాయి. పర్లేదా? ఇది ఫస్ట్ టైం హైదరాబాద్ మేము సెలబ్రేట్ చేసుకోవడం. ఈసారి ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్ లో గణేష్ పండుగ సంబంధించిన వైపు కొంచెం వర్షాల ప్రభావం? బాగుందండి. లేదు ఆ వైబ్ అంతా చాలా బాగుంది. బాగుందా? ఓకే, థ్యాంక్స్ అండి. అది మనం ఒకసారి చూస్తున్నాం కదా. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా పండుగను బాగా సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గ్రాండ్గా మాకు రేట్లు ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా పండుగను బాగా చాలా సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే విగ్రహాలను కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సరే, ఎట్లా ఉంది ఈసారి సెలబ్రేషన్స్కి సంబంధించి గణేష్ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? విగ్రహాలు రేట్స్ ఎలా ఉన్నాయి? ఎలా అనిపిస్తుంది సార్ ఈసారి? బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉన్నాయి అట్లనే ఉన్నాయి రేట్లు, పెద్ద ఎక్కువేం లేవు. ప్రతి సంవత్సరం కూడా తీసుకెళ్లి పూజ చేసుకుంటూ ఉంటారా? అవును, ప్రస్తుతం ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఇక్కడ జగ్ కాలనీలోనే ఉంటుంది దగ్గర. ఎలా ఇప్పుడు ఎన్ని ఫీట్లు ఉంది మీరు తీసుకెళ్ళి విగ్రహం? ఎంత ఉంది? 1.5 feet. ఎంత పడింది రేటు? 900 పడింది. లాస్ట్ టైం కూడా ఇలాగే ఉండేవి? అంత 100 అటు ఇటుగా అంతే, బిలో 1000 ఎప్పుడైనా. ఇటు గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈసారి వినాయకుని ఫెస్టివల్ ఈసారి బాగుండొచ్చా, లేకపోతే వైబ్ అట్లనే ఉందా, ఇప్పటిలాగానే అనిపిస్తుందా? బాగానే అనిపిస్తుంది మాకు. అవునా? ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్నట్టుగానే ఉంది. సో అది మనం ఒకసారి చూస్తున్నాం కదా. సో ప్రతి సంవత్సరం ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో ఈసారి కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటాం అనేటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఆల్రెడీ కొంతమంది విగ్రహాలను కొనుగోలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తీసుకున్నారా? విగ్రహాన్ని తీసుకున్నారా? సో ఎట్లా ఉంది ఈసారి? ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఎలా అనిపిస్తుంది? ఎప్పటిలాగే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈసారి ఇంకా ఘనంగా చేయాలనుకుంటున్నాం. యావత్ తెలంగాణ ప్రజలేంది అందరూ భారతదేశ ప్రజలు అందరూ కూడా మంచి భక్తి మార్గంలో నడవాలి. ఇంకా చైతన్య పరులు ప్రతి ఒక్కరు అవ్వాలి. మన సాంప్రదాయాలు కట్టుబాట్లు అందరూ సవ్యంగా చేసుకోవాలని అంటున్నాను. ఓకే, గణేష్ పండుగ అంటే హైదరాబాద్ మహానగరంలో ఒక స్పెసిఫిక్ వైబ్ ఉంటుంది మిగతా ఫెస్టివల్స్తో కంపేర్ చేస్తే. మన నిమజ్జనం ప్రోగ్రామ్ సంబంధించి కావచ్చు, చేసేటువంటి పూజలు కావచ్చు, ప్రసాదం పెట్టడం, సో వీటన్నిటికి సంబంధించి కూడా ఈసారి ఎట్లా అనిపిస్తుంది అని చెప్తారు? ఈసారి కూడా ఇంకా చాలా బాగుంది. ఈసారి ఇంకా ప్రతి ఒక్కరు యూత్ కూడా అందరు ప్రతి ఒక్కరు సెలబ్రేషన్ ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నారు. అలాగే ఇలాంటి అవాంతరాలు లేకుండా అందరూ బాగా చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో రైన్స్ వస్తూ ఉన్నాయి, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. వీటన్నిటి మీద తగిన జాగ్రత్తలు వహించుకుంటూ పండుగను చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇబ్బందులు లేకుండా. వీటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు? రెయిన్స్ వల్ల ఒకటి ఏంటంటే ఎలక్ట్రిక్ వైర్స్ అనేది అందరికీ ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించుకుంటూ శాంతియుతంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. పండుగను చాలా సంతోషంగా సేఫ్గా జరుపుకోవాలి. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి గతంలో కూడా చూసాము ఎలక్ట్రిక్ షాకుల కారణంగా కొంత ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి పండుగను ఎప్పుడు కూడా పండుగగా జరుపుకోవడంతో పాటు జాగ్రత్తలు కూడా వహించాల్సిన అవసరం ఉంది. వర్షాలు పడుతున్నాయి. అలాగే హైదరాబాద్ మహానగరంలో గణేష్ని పండుగ అంటే ఒక సపరేట్ వైబ్ అనేది ఉంటుంది. ఒకవైపున గణేష్ని విగ్రహాలతో పాటు పూజకు కావాల్సినటువంటి సామాగ్రిని సైతం భక్తులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని వివిధ మార్కెట్ల నుంచి కూడా కస్టమర్లందరూ కూడా వచ్చి పూజలో ఉపయోగించినటువంటి వాటి అన్నింటిని కూడా కొనుగోలు చేస్తున్నటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. మనం ఒకసారి ఒక మార్కెట్ దగ్గర ఉన్నాం, ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ పూజలో ఉపయోగించినటువంటి ఒకవైపున తోరణాలు లాగా కట్టుకోవడానికి పందిళ్ళ దగ్గర అరిటాకులు, అలాగే వినాయకుని దగ్గర ఉంచడానికి అరిటాకులతో పాటు మరోవైపున మామిడికాయలు, అలాగే ఉసిరికాయలు, జామకాయలు, ఇటు మరోవైపున వినాయకునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి అన్ని ఆహార పదార్థాలను, అలాగే పలు ఆకులు ఏవేవైతే పూజలో ఉపయోగిస్తూ ఉంటారో వాటన్నిటిని కూడా కొనుగోలు చేస్తున్నటువంటి దృశ్యాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాదు నగర వ్యాప్తంగా కూడా మనకు ఇవే దృశ్యాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గణేష్ని పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఒకవైపున కొంత వర్షం పరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ఏమాత్రం లెక్క చేయకుండా మార్కెట్లకు చేరుకొని తమకు కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, విజువల్స్లో చూడొచ్చు. తమకు కావాల్సినవన్నీ కూడా కొనుగోలు చేస్తున్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గణేష్ని పండుగ సందర్భంలో
ఇటు చూడొచ్చు, ఇక్కడ మొక్కజొన్నకు సంబంధించి కావచ్చు, అలాగే తోరణాలకు సంబంధించి అరిటాకులు ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తూ, అంటే పూజలో కావాల్సినటువంటి వస్తువులన్నిటిని కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. అలాగే వ్యాపారస్తులు సైతం ఇటు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మకానికి తీసుకొచ్చి, ఎందుకంటే ఇవన్నీ హైదరాబాద్ నగరంలో దొరకవు కాబట్టి సిటీ శివారుల నుంచి కూడా తీసుకొచ్చి సిటీలో అమ్మకాలు జరుపుతూ ఉంటారు పూజకు కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ. సరే, ఏం చెప్తారు, ఈసారి ఎట్లా ఉంటుంది పండుగ, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బాగా చేసుకుంటున్నాం అండి, సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే బాగానే చేసుకుంటున్నాం ఈసారి. సో గతంలో అంటే లాస్ట్ ఇయర్ లాగా కంపేర్ చేస్తే ఇప్పుడు అంటే మనకు గణేష్ పండుగ అంటే హైదరాబాద్ మహానగరానికి ఒక సపరేట్ వైబ్ ఉంటుంది, బాగా ఎక్కువగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో గత ఇయర్ లాగా ఎప్పటిలాగానే అనిపిస్తుందా, ఈసారి కొత్తగా ఏమైనా అనిపిస్తుందా? ఈసారి కింద ప్రతిసారి లాగానే ఉంది, మార్కెట్ యాక్టివ్గానే ఉంది, ప్రతిసారి లాగానే ఉంది. రేట్స్ ఎలా ఉన్నాయి? పూజ రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అవునా? అంటే విగ్రహాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, కానీ సంవత్సరానికి ఒకసారి కదా ఇవ్వచ్చు. అమ్మా, ఏం చెప్తారు, ఎట్లా పండుగని ఈసారి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏం చెప్తారమ్మా? పండగ అందరూ బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బొమ్మల ఖరీదైతే పెరిగింది, పత్రిదేం పెరగలేదు, ఎప్పుడు ప్రతి ఏడాది ఉన్నట్టే ఉంది. కాకపోతే ఈసారి వాన రాకపోవడం వల్ల కొంచెం ఎక్కువ అందరూ బాగా షాపింగ్ చేయగలుగుతారు. సో అందరు వాన వస్తే మొత్తం పండగ కాలంతా పోతుంది, వాన రాకపోతే బాగా జరుపుకుంటారు అందరు. కొనుగోలు చేస్తున్నారు కదా, రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్లు ఇవి ఫిక్స్ అలానే ఉన్నాయి, లాస్ట్ ఇయర్ లానే ఉన్నాయి. పత్రి దగ్గర ఏం మారలేదు, బొమ్మల దగ్గర మాత్రం రేటు పెరిగిపోయింది. అది సో ప్రతి ఒక్కళ్ళు కూడా సో గత ఏడాదితో కంపేర్ చేస్తే ఈసారి కూడా పండుగ అనేది బాగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని భావిస్తూ ఉన్నాము. మరోవైపున కొన్ని వస్తువుల యొక్క రేట్లు అనేవి పెరగలేదు, కానీ కొన్ని వాటికి రేట్లు పెరిగినాయి. అయినప్పటికీ కూడా పూజలు చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో తాము వాటన్నిటికి సంబంధించి కూడా ఏదైతే పూజను చాలా ఎక్కువ మంచిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో వీటన్నింటిని కూడా పెద్దగా లెక్క చేయకుండా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగానే కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తున్నామని అంటూ కూడా భక్తులందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి హైదరాబాదు మహానగరంలో గణేష్ పండుగ ఎప్పటిలాగానే చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం నగరవాసులు సంసిద్ధంగా ఉన్నారు అనేదే మనం చూసినటువంటి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, ఎర్రగడ్డ నుంచి.